దైవ ప్రేమ స్థానంలో గురు ప్రేమకు సంబంధించిన నీ అభిప్రాయం ఎంతో సరైనది. ఒకసారి ఒక అభ్యాసిలో దైవ ప్రేమను పెంపొందిస్తూ ప్రాణాహుతిని ఇస్తుండగా దైవ ప్రేమకు బదులు అతడిలో గురు ప్రేమను నింపమని నా గురువర్యులు నన్ను ఆదేశించారు. నా బిడియపు స్వభావం నన్నా విధంగా చేయనీయదు. ఎందువల్లనంటే ఆ విధంగా పూజింపబడాలనే కోరిక నాలో ఉందని ఎవరైనా అనుకుంటారేమోనని నా భయం. అనేక ఇతర సంస్థలు, కపట గురువులు, డాంబికాలు పలికే గురు వేషధారులు కూడా దీనిని ఏమాత్రం సంకోచం లేకుండా బోధించడమే కాదు, నిర్బంధిస్తారు కూడా. సిద్ధాంతరీత్యా దానిలో ఎటువంటి తప్పూ లేదు. అయినప్పటికీ ఆచరణ విషయానికి వచ్చేటప్పటికీ ఈ పద్ధతికి అర్హులైన వారు బహుశా ఎవ్వరూ కనబడరు. దాని ఫలితంగా అటువంటి సందర్భాలన్నింటిలోనూ సాధారణంగా గురు శిష్యులిద్దరూ కూడా మరింత స్థూలత్వంతో నింపబడతారు. అత్యంత అప్రతిష్టకరమైన ఈ దోషం నుండి నా సమర్థ గురువర్యులు నన్ను కాపాడారు. ఆయన మనందరినీ దాని నుండి ఎల్లప్పుడూ రక్షించుగాక.